నమస్కారం గురుగారు. సూర్యోస్మితల్లి. అయితే గురుగారు, ఇదే కార్తీక మాసంలో తులసీదేవిని కూడా విశిష్టంగా ఆరాధిస్తూ ఉంటారు. అయితే తులసీదేవి పెళ్లి లగ్గాలు గాని ఇవేదండి ఇదే కార్తీక మాసంలో ఎందుకు జరగాలి? దాని విశిష్టత ఏమిటి? తులసికి అత్యద్భుతమైనటువంటి ప్రాముఖ్యత ఉందమ్మా. అది సహజంగా ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి మూలిక, అంటే మనకి ఔషధయుక్తం అధికంగా ఉన్నటువంటి ఔషధం. అది చాలా విశేషమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క. అది ఎక్కడో అశ్రద్ధగా అడవుల్లోనూ అట్లోనూ ఉండడం కాదు. ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ప్రాణాన్ని నిలిపేటువంటి శక్తి తులసికి ఎక్కువగా ఉంది. అందుకని అది మన గుమ్మాలలో తులసి కోటగా కట్టుకొని ఆ కోటలో రాణిలా మనం ఉంచి పూజ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ప్రాణాపాయ స్థితి వచ్చింది, అందుకని చనిపోయిన మనిషి చనిపోయాడు అనుకోగానే కొంచెం తులసి తీర్థం పోస్తే అది చివరిది కాదు. ఒకవేళ ప్రాణం ఉంటే, ఒకవేళ ఇంకా అవకాశం ఉంటే, మనము నాడిని గుర్తించలేని స్థితిలో మనం ఉంటే ఆ తులసి తీర్థం పోస్తే వాళ్ళు మళ్ళీ బ్రతికే అవకాశం ఉంది. అందుకని పోస్తారు. అది చివరిది కాదు. ఏదో అందరూ మనవాళ్ళందరూ పిల్లలందరూ ఆ గుమిగూడి చనిపోయిన ఆయన నోట్లో తులసి తీర్థం పోయండి మోక్షం వస్తుంది కాదు. ఒకవేళ అవకాశం ఉంటే, ఇంకా ప్రాణం పూర్తిగా పోకుండా ఉండుంటే తులసిని వేయడం ద్వారా ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. అందుకని మనం ఇళ్లలో ప్రాణాపాయ స్థితి అంటే మనం ఏదైనా క్రిమికీటకాలు కుట్టిన, లేకపోతే స్కిన్కి సంబంధించిన ఎలర్జీస్ ఇలాంటివి ఏమైనా వచ్చినా 4 తులసాకులు తీసి నోట్లో వేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీసి, వ్యాధి నిరోధక శక్తి మనల్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. అలాంటి ఈ సందర్భంలో ఈ కార్తీక మాసంలో అంటే శివకేశవులకు అభేదము అని శాస్త్రం చెప్తాం. అంటే మనం ఎక్కువగా పురాణ కథల్ని ఆలంబనగా తీసుకుంటాం. మనకి గుర్తుండడం కోసం ఆ సమయాల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ఋషులు మనల్ని ప్రకృతికి దగ్గరగా చేయడం కోసం కార్తీక మాసంలో విష్ణు ఆరాధనకి సంబంధించినటువంటి ఈ తులసి పూజ, అలాగే వనభోజనాల పేరుతో మనల్ని ఉసిరి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఉసిరి చెట్టుకి తులసికి వివాహం ఈ కార్తీక మాసంలో మనం చేసేటువంటి ఇంట్లో కార్యక్రమం. ఒక పెద్ద వృక్షం పక్కనే చిన్న తులసి మొక్క వివాహానికి ఎలా తీసుకెళ్తాం? కానీ ఇది ప్రకృతి సహజంగా మొక్కల్ని పెంచండి అని చెప్పడం కోసం ఒక 2 కొత్త మొక్కల్ని తీసుకొచ్చి వాటి రెండింటికి వివాహం చేసి వాటిని తీసుకెళ్ళి బయట మనకున్నటువంటి ప్రాకారాల్లో కావచ్చు, నిర్జల ప్రదేశాల్లో కావచ్చు నాటితే వచ్చే సంవత్సరానికి అవి పెద్దవై మనకి నీడనివ్వటం, వాటి నుంచి వచ్చేటువంటి ఫలాలను పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. వివాహము అంటే కళ్యాణము అనగానే శుభకార్యంగా మనం ప్రస్తావన చేస్తాం. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా మనం దాన్ని కళ్యాణం జరిగిందంటే శుభకార్యం జరిగింది. అందుకని పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణం, అలాగే ఆవు ఎద్దుకి కళ్యాణం, రావి చెట్టు వేప చెట్టుకి కళ్యాణం. అంటే వాటిని సంరక్షించండి, వాటిని అన్నింటినీ కూడా వాటికి దగ్గరగా ఉండండి. ప్రకృతికి దగ్గరగా ఉంచడం కోసం మన పూర్వీకులు, మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఆచారాలు. నర్సరీలో 2 మొక్కలు తీసుకొచ్చి తులసి కళ్యాణం రోజు తులసి కళ్యాణం జరిపించేసి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడం, లేకపోతే పక్కన పాడేయటం, అశ్రద్ధ చేయటం కాదు దీని ముఖ్య ఉద్దేశం. మన ఇంటి చుట్టూ తులసి ఉండాలి. ఎవరింట్లో అయితే తులసి ఉంటుందో, ఆరోగ్యకరంగా ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి మృత్యుబాధలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది. తులసిని అర్చించడం ద్వారా, దాన్ని ముట్టుకుని స్పర్శ చేసి మనం అర్చన చేస్తే, చూడండి విష్ణు ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ దేవాలయం అంతా కూడా తులసి యొక్క ఫ్రాగ్రెన్స్, అరోమా మనల్ని చాలా ఉత్సాహవంతుల్ని చేస్తుంది. దానికోసం కళ్యాణం అంటే శుభకార్యం, మంచి చేయటం, అది మనకి మంచి చేసింది కాబట్టి కృతజ్ఞతని చూపించటం. ఏం చేస్తాం? శుభ్రంగా తులసి మొక్కకి పసుపు రాసి బొట్టు పెట్టి పసుపు దారం తీసుకుని ఏవో మనకు వచ్చినటువంటి 4 మంత్రాలు చదివి ఉసిరి మొక్కని రెండింటిని కాడే 3 వేస్తాం, అంతే కదా. ఇది కాదు దాని అంతరార్థం. కళ్యాణం అంటే మనకి శుభం చేకూర్చేదానికి శుభం చేకూర్చాలి, తులసి వనాలు పెంచాలి. ఆ విష్ణుమూర్తికి ఆయన అర్చన ప్రియుడు, అలంకార ప్రియుడు. తులసితో అలంకరించడం, సర్వము వ్యాపించి మనం కోసి అలంకరిస్తే ఆ సువాసన వ్యాపిస్తుంది. నేను ఎక్కడ చిన్న విగ్రహం పెట్టుకుని 2 తులసి దళాలు తుంచి అక్కడ పెడితే ఆ వాసన గది అంతా కూడా వ్యాపించి గదిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా పోయేలా చేస్తుంది. అందుకని వ్యాప్తము, విష్ణు అంటే వ్యాపించువాడు, సువాసన వ్యాపిస్తుంది. కాబట్టి ఆయనకి తులసికి చాలా ప్రాముఖ్యత. అదే విష్ణుమూర్తికి తులసితో అలంకరించడం, అర్చన చేయడం చాలా ఇష్టం అంటారు. అందుకని మనం వైజ్ఞానికంగా మాట్లాడుకుంటే కళ్యాణం అనే పేరు మంచి చెయ్యున్నది,
మనకి మంచి చేసేదాన్ని మనం పెంపొందించుకుంటూ వెళ్ళాలి. అందుకని ఈ కార్తీక మాసంలో శివకేశవులకి అభేదం కాబట్టి ఒక పక్కన పరమేశ్వరుడికి దీపాలని సమర్పిస్తూ స్నానాలు ఆచరిస్తూ తులసిని విశేషంగా మనం పూజించడం, అంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు ప్రతినిత్యం మనం తులసిని ఆరాధించాలి, అర్చించాలి. ఎందుకంటే మనకి రేపొద్దుట ప్రాణాపాయ స్థితి రాకుండా చేస్తుంది. ఎలాంటి బ్యాక్టీరియా కూడా ఇంట్లో ప్రవేశించకుండా తులసి చెట్టుకున్నటువంటి ఆపుతుంది అని శాస్త్రం చెప్తుంది. అందుకని తులసికి దగ్గరగా ఉందాం, తులసిని వనాలు ఎక్కువగా పెంచుతాం. ఇప్పుడు అపార్ట్మెంట్లు కల్చర్ కాబట్టి కుండీల్లో తులసి మొక్కలు వేసుకొని పెంచుకోవటం చాలా మంచిది.